హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని ప్రసాదం పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిండి రుబ్బే పని లేదు, పప్పు ఉడికించే పని లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ త్వరగా ప్రసాదాలు వండి దేవుడికి పెట్టేసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పప్పు పూర్ణం పడని వాళ్ళు ఉంటారు కదా, గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది పప్పుతో చేస్తే, అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రసాదం బూరెలు చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఇన్స్టెంట్ పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, బాగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరి ఎర్రగా అవసరం లేదు, చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ మిగిలిన నెయ్యిలో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకుని వేయించుకోవాలి. ఈ గోధుమ రవ్వ కూడా లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక పక్కన గోధుమ రవ్వ వేయించుకుంటూ మరొక పక్కన దీనికి కావాల్సిన నీళ్ళని కాచుకుందాము. 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోపు రవ్వ కూడా చక్కగా వేగిపోయింది. కమ్మటి వాసన కూడా వస్తుందండి వేగితే, రవ్వ వేగితే. అలాగే రవ్వ కూడా చూడండి ఈ విధంగా కొంచెం తెల్ల తెల్లగా కనిపిస్తుంది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కాచుకున్న వేడి నీళ్ళని కొంచెం కొంచెం పోసుకోవాలి. మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని నీళ్లు పోసాక మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఒకేసారి ఫాస్ట్గా పోసేసారంటే పొంగినట్లుగా అయిపోతుంది. నిదానంగా పోసుకోవాలి. నీళ్ళన్నీ పోసాక ఒకసారి ఈ నీళ్ళలో రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా, ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు రవ్వ ఉడకలేదు అనిపిస్తే మరికొంచెం వేడి నీళ్ళు పోసి ఉడికించుకోవచ్చు. నాకైతే రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అలాగే 4-5 యాలకుల్ని మెత్తగా పొడి చేసి వేసుకుని ఇవి కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇంకా పలచగానే ఉంది కదా, మరి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఎగిరిపోయాయి చూడండి. పాకం వచ్చినట్లుగా పాకంగా జిగురుగా ఉంటుంది. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకుని చివరిగా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని ఇలాగే గోధుమ రవ్వ కేసరిలాగా ప్రసాదంగా పెట్టేయచ్చు, అలాగే పూర్ణం బూరెలు వేసేయచ్చు. ఒకేసారి 2 ప్రసాదాలు అయిపోతాయి. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకోండి. ఈలో మనం పైపిండి కలుపుకుందాము. మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి కూడా వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం సాల్ట్, 2-3 చిటికెల సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పంచదార, మీరు పంచదారకు బదులుగా బెల్లమైనా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. అలాగే 2-3 చిటికెళ్ళ వంట సోడా, ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చూసుకుని కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. నీళ్ళు చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలి. పిండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే చేత్తో అయినా కలుపుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఎక్కడా ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు. ఈ విధంగా కొంచెం స్టిక్కీగా ఉండాలి. పైపిండి రెడీ అయిపోయింది. ఈలోపు మనం తయారు చేసుకున్న కేసరి ఉంది కదా, అది కొంచెం చల్లారి ఉంటుంది. మరీ పూర్తిగా చల్లారిపోకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా కలిపేసుకుని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేస్తున్నాను. ఈ సైజు అయితే మొత్తం మిశ్రమంతో 25 వరకు పూర్ణాలు వస్తాయి. ఇలా అన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ బాల్స్ చేసేటప్పుడే స్టవ్ పై నూనె పెట్టేసామంటే నూనె చక్కగా కాగిపోతుంది. నూనె కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూడండి. పిండి వెంటనే ఇలా పైకి రావాలి. అలాగే చక్కగా పొంగుతుంది. ఇలా పొంగింది అంటే పొంగి చూడండి చక్కగా రౌండ్గా వచ్చింది. మనం వేసిన వంట సోడా కరెక్ట్గా సరిపోయినట్లు. ఒకవేళ మీకు పొంగకపోతే మరి కొంచెం ఒక 2-3 చిటికెళ్ళు వంట సోడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో మనం తయారు చేసుకున్న బాల్స్ ఒక్కొక్కటిగా వేస్తూ స్పూన్తో చూడండి పిండితో అన్ని వైపులా కోట్ చేసుకోవాలి. నిదానంగా తీసి ఎక్స్ట్రా పిండిని చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి, లేదంటే తోకలుగా వస్తుంది. ఇలా తీసేసుకుని నిదానంగా నూనెలోకి వేసేసుకోవాలి. ఇలాగే నూనెకి సరిపడా వేసేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. వెంటనే కదపొద్దు. పైన పచ్చిదనం తగ్గి చక్కగా రంగు మారాయి చూడండి. ఈ విధంగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. చిన్న మూకుడు కదా, ఒకదానికొకటి అంటుకుపోయాయి. బాగా కాలిన తర్వాత విడతీస్తే ఈజీగానే వచ్చేస్తాయి. ఫ్లేమ్ని అస్సలు హైలో పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు కాలనిస్తే ఇవి క్రిస్పీగా వస్తాయి. కాలిన తర్వాత చూడండి, ఈ విధంగా విడతీస్తే చక్కగా విడిపోతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ఇన్స్టెంట్ పూర్ణం బూరెలు. పప్పు పూర్ణం బూరెలు అయితే నూనెలో వేసినప్పుడు చీదే ఛాన్స్ ఉంటుందండి. ఇవైతే అస్సలు ఆ సమస్య కూడా ఉండదు. వేడివేడిగా తింటే పైన క్రిస్పీగా, లోపల కేసరి స్టఫింగ్తో మధ్య మధ్యలో కొబ్బరి, జీడిపప్పు పలుకులు తగులుతూ రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది కదా. చూడండి మీకు పైన క్రిస్పీగా తెలుస్తుంది. ఆరిన తర్వాత ఇవి కొంచెం మెత్తబడతాయి. వేడి మీద తింటే కనుక బాగా క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.